హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని మనం చెప్పొచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఎవరైతే సంబంధిత ట్రేడ్లలో క్వాలిఫికేషన్ కలిగి ఉండి అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎవరి చేతిలో అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటాయో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. వేకెన్సీ విషయానికొస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీళ్ళకి సాలరీ వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 25,500 అయితే ఉంటుంది. అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు అయితే వస్తుంది. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి 28 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళకి లెవెల్ 4 కింద 25,500 అయితే బేసిక్ పే అయితే ఉంటుంది. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వచ్చేసి 26 అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లెవెల్ 1 కింద 18,000 అయితే బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏజ్ విషయానికొస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 18-25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ఎంటీఎస్ పోస్ట్‌కొచ్చేసి 18-25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ గిట 18-27 ఇయర్స్ వరకైతే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ విషయానికొస్తే స్టెనోగ్రాఫర్‌కొచ్చేసి 12థ్ పాస్ అయి ఉండి, అలాగే ఖేలో ఇండియా గేమ్స్‌లో ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లు కలిగి ఉంటారో వారికైతే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. టాక్స్ అసిస్టెంట్ కూడా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి స్పోర్ట్స్‌లో ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ఎంటీఎస్ పోస్ట్‌కొచ్చేసి 10థ్ పాస్ అయి ఉండి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఖేలో ఇండియా అండ్ ఛాంపియన్స్ ఆఫ్ ఇండియా ఇటువంటి స్పోర్ట్స్‌ల్లో ఎవరైతే కలిగి కలిగి ఉంటారో సర్టిఫికేట్‌లు వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. అలాగే ఏ ఏ స్పోర్ట్స్‌లలో మీకు సర్టిఫికేట్స్ ఉండాలంటే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ ఇంగ వేకెన్సీ కూడా చూడండి ఫ్రెండ్స్. అట్లే మెన్స్ వాళ్ళకి 3 అయితే ఉన్నాయి. ఉమెన్స్ వాళ్ళకి 3 అయితే ఉన్నాయి. అథ్లెటిక్స్‌లో ఇంగ బిలియర్డ్స్ అండ్ స్కాన్సర్ వచ్చేసి మేల్ వాళ్ళకు 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఇక బాస్కెట్ బాల్ వచ్చేసి మేల్ వాళ్ళకు 4 అయితే ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. బాడీ బిల్డింగ్‌కొచ్చేసి 1 అయితే ఉంది మేల్ వాళ్ళకు. అండ్ బ్రైడ్ వచ్చేసి 1 అయితే ఉంది. ఉమెన్ వాళ్ళకి కూడా 1 అయితే ఉంది. కారమ్స్ వచ్చేసి ఇంగా చెరొకటి మేల్ ఒకటి, ఫీమేల్ ఒకటైతే ఉంది. క్రికెట్‌కొచ్చేసి మేల్ వాళ్ళకు 4 అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇంగా ఫుట్‌బాల్‌కొచ్చేసి 4 అయితే ఉన్నాయి మేల్ వాళ్ళకు. హాకీ వచ్చేసి మేల్ వాళ్ళకి 4 అయితే ఉన్నాయి. కబడ్డీ వచ్చేసి మేల్ వాళ్ళకైతే 4 అయితే ఉన్నాయి. ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు ఈ 4 స్పోర్ట్స్‌లలో. ఇంగా స్విమ్మింగ్ వచ్చేసి మేల్ వాళ్ళకు 2, ఫీమేల్ వాళ్ళకి 2 అయితే ఉన్నాయి. తర్వాత టెన్నిస్ వచ్చేసి మేల్ వాళ్ళకు 2, ఫీమేల్ వాళ్ళకి 2. అలాగే టేబుల్ టెన్నిస్ వచ్చేసి మేల్ వాళ్ళకు 2, ఫీమేల్ వాళ్ళకి 2 అయితే కలిగి ఉన్నాయి. మొత్తం వాలీబాల్ వచ్చేసి మేల్ వాళ్ళకి 4 అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి ఫీమేల్ వాళ్ళకి 15, మేల్ వాళ్ళకు 41 అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 56 అయితే కలిగి ఉండాలి. పైన చూపించినట్టు క్వాలిఫికేషన్ కలిగి ఉండి, ఈ స్పోర్ట్స్‌లలో ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఖేలో ఇండియా చాంపియన్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో ఈ గేమ్‌లలో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ స్పోర్ట్స్ ఏ ఏ స్పోర్ట్స్‌లో ఒకసారి గమనించేస్తే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. గోల్డ్ మెడల్ విన్నర్స్ ఆఫ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఉండాలి లేదా మెడల్ విన్నర్స్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాయిస్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్‌లు ఉంటే కామెంట్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.